ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అత్యవసర ఉద్యోగ భర్తీతో మీకు అంగన్వాడీలో భారీ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. అప్లై కానీ చేసుకున్నట్లయితే పక్కా జాబ్ మీకు వస్తుంది. ఎటువంటి రాత పరీక్ష లేదు, అలానే మీకు ఫీజు అనేది లేదు. కేవలం 7th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయినా సొంత సచివాలయంలో మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూస్తే పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు అంగన్వాడీ ఉద్యోగాలు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది కింద కామెంట్ చేశారంటే డైరెక్ట్గా మీకు లింక్ అనేది సెండ్ చేస్తాను. డీటెయిల్గా మీరు కానీ చూసుకుంటే ప్రాథమికంగా ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు స్థానికంగా నివసిస్తూ ఉండాలి, వివాహమై ఉండాలి. అంగన్వాడీ సహాయక ఉద్యోగాలకు కావచ్చు, అలానే మీరు ఇక్కడ మెనీ అంగన్వాడీ ఉద్యోగులకి మనకు 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తున్నారో 10th క్లాస్ పాస్ అయిన మహిళా అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. 1/7/2025 నాటికి మీ ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరన్నా 21 సంవత్సరాలు లేకుండా 18 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బై ఛాన్స్ 18 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాల వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇందులో మీరు అప్లై కానీ చేసుకుంటే అంగన్వాడీ ఉద్యోగాలకి టీచర్ ఉద్యోగాలకి 11,500 ఇస్తారు. హెల్పర్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకుంటే 7,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. అంటే గౌరవ వేతనం ఇక్కడ మీకు కల్పిస్తారు. అప్లై చేసుకుంటే ఎటువంటి రాత పరీక్ష లేదండి. కొన్ని డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ని బట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు. అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అది అన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే 23వ తేదీన న్యూస్ పేపర్లో మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు దరఖాస్తు ఆహ్వానం అంటూ జిల్లాలో ఉన్నటువంటి 6 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నటువంటి అంటే విజయవాడ నుంచి ఇక్కడ 10 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. 141 ఉద్యోగాలు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అంగన్వాడీ మనకు ఆయా పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకు ఇందులో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి గారు గురువారం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. విజయవాడ అర్బన్లో కావచ్చు, అలానే విజయవాడ రూరల్ కావచ్చు, మనకు మైలవరం కావచ్చు, మనకు చిలకలూరు కావచ్చు, నందిగామ కావచ్చు, మనకు తిరువూరు అనే మనకు ఖాళీలు అయితే అంగన్వాడీ టీచర్ ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకే, అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 5వ తేదీ లోపల ఇక్కడ మనకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. మనకు దరఖాస్తు చేసుకోవడానికి అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, అలానే మనకు పోస్టులు అభ్యర్థులకి 21 సంవత్సరాల నుంచి అలానే మనకు 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత 10వ తరగతి ఉత్తీర్ణ అయిన అభ్యర్థులు స్థానికంగా నివసిస్తున్నటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐసీడీఎస్ కార్యాలయంలో వెళ్ళేసి సంప్రదించాలని తెలియజేస్తున్నారు విజయవాడలో. ఓకే, విజయవాడలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎక్కడుందో కనుక్కొని అక్కడికి నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఒక అప్లికేషన్ ఇస్తాను. ఆ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో మీరు ఇంగ్లీష్లో ఫిలప్ చేసి ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం అలానే ఎస్ఎస్టీ వాళ్ళకి దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందంటే పూర్తి డీటెయిల్ అనేది ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో ఇక్కడ మీకు telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మీకు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అంగన్వాడీకి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్ రీడౌట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు ఎస్బీఐలో కూడా మనకు సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాలు రావడం జరిగింది. అవే కాకుండా మనకు నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో కూడా మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి 100% మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి జాబ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చింది తెలుగు జాబ్ పాయింట్. ఓకే, ఈరోజు వచ్చే అప్డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అంగన్వాడీ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇక్కడ తెలుగులోనే ఉంటుంది. అన్ని కూడా షార్ట్ కట్లు. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ ఉంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఓకే, అంటే ఎక్కడెక్కడ అర్హతలు ఉండాలి, అలానే ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలానే ఎలా మీరు సెలక్షన్ చేస్తారనేది ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ మీకు తెలియచేయడం జరిగిందండి. పూర్తి డీటెయిల్ అనేది ఉంటుంది. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అలానే సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది. చెక్ చేయండి. అలానే మరొక జిల్లాలో కూడా ఉంది. నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది. చెక్ చేసి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి.